సిహెచ్ సచివతి 10 సంవత్సరాల కింద నుండి కూడా రోడ్రీ బాగాలేదు. వెళ్ళిపోయే వాళ్ళకి కూడా నడకలకు బాగాలేదు. అసలు బండితో వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ ఎన్నోసార్లు పడిపోవడం అది జరిగింది. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు వచ్చిన కాడి నుండి బాగుంది. రోడ్డు వరకు పరిశుభ్రంగా చేస్తున్నారు. అందరూ వెళ్ళడానికి రావడానికి బాగుంది. రోడ్డు బాగాలేదండి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారిని కోరుకుంటే రోడ్డు ఇచ్చారండి మాకు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపి లైన్లో బాగా వెళ్తున్నారండి. మరి ఆయనకి వందనాలండి. ఈరోజు మాకు చాలా ఆనందం కలిగించే పరిణామం మాకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు కలిగింది. ముఖ్యంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు మా ఏరియాకి, మా తాండవ, మాధవనగరం, జీకేగూడెం, చమ్మచింత ఈ గ్రామాలకి ఎప్పటి నుంచో సుమారు 15 సంవత్సరాల నుంచి రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు అంటే ఉంది కానీ రోడ్డు సౌకర్యం లేదు. గుంతలు పడి, గోతులు పడి అనేక ఇబ్బందులు, నానా అవస్థలు, నానా ఇబ్బందులు పడేటోళ్ళు. వర్షం పడిందంటే ఎంతోమంది యాక్సిడెంట్లు అయి పడిపోవడం, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఏదైనా సరే కానీ హాస్పిటల్ తీసుకెళ్లాలంటే బోళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళవి. అటువంటిది ఈరోజు రోడ్డు సౌకర్యం కలిగి మాకు ఈ రోడ్డు వేయడం వల్ల ఎంతోమంది ప్రజలు ఈరోజు, ముఖ్యంగా మహిళలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేసి, ఆనందం వ్యక్తం చేసి ఈరోజు అయ్యన్న పాత్రుడు గారికి ఏమైనా సరే మనం పాలాభిషేకం చేసి మనం అతనికి మద్దతుగా నిలిచి మనం ఆయన కుటుంబానికి, అయ్యన్న పాత్రుడు గారికి ఎప్పుడు కూడా మనం రుణపడి ఉన్నాం. మనం మా కుటుంబాలు ఎప్పుడు కూడా మా ఏరియా మొత్తం ఆయన రుణపడి ఉండి ముందు కూడా ఆయన ఏ విధమైన కుటుంబానికి కూడా మేము బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ పాలాభిషేకం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు దయించి ఇదే విధంగా చెప్తున్నాం. ఇది మాకు తాండవాని పర్యాటక కేంద్రం కూడా అభివృద్ధి చేసి మా యొక్క ఇక్కడ జనాలకు ఉపాధి కలిగించే విధంగా ముందుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాతవరం నుండి తాండవ వెళ్ళే ప్రధాన రహదారి సుమారు 20 సంవత్సరాల నుండి చాలా గోతులమయంగా ఉండేదండి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అయినటువంటి తాండవ, మాధవనగరం, చమచింత, అలాగే కొయ్యూరు మండలంలో ఆడాకుల ఈ గ్రామాల వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవారండి. నాతవరం నుండి ఎవరైనా లేడీస్ ఉండిపోయిన జర అక్కడ నుండి ఇక్కడికి ఆటోలు కట్టాలని ఆటోలు కూడా వచ్చే పరిస్థితి లేదండి. మరి ఈ పరిస్థితిలో 20 సంవత్సరాల దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి రోడ్డు మరి అయ్యన్న పాత్రుడు గారి చొరవతో ఈరోజు ఈ తాండవను నాతవరం ఉన్న రహదారి ఇలా సుందరవనంగా తార్ రోడ్డు వేయడం చాలా ఆనందం వ్యక్తం చేస్తారండి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అయ్యన్న పాత్రుడు గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని, అలాగే వాళ్ళ కుటుంబానికి అయ్యన్న పాత్రుడు గారి మద్దతుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నాతవరం మండలం, మాధవనగరం, జీకేగూడెం ఈ తాండవ వెళ్ళేటువంటి రిజర్వాయర్కి వెళ్ళేటువంటి రోడ్డు నాతవరం నుంచి తాండవ వరకు చూసినప్పుడు ఎన్నో గుంతలు పడేది. చాలామంది ఎన్నో కష్టాలు గత 15 సంవత్సరాలు బట్టి ఒక గర్భిణీ స్త్రీని తీసుకెళ్లాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా నానా అవస్థలు పడేవారు, చాలా ఇబ్బందులు పడేవారు. మధ్యలోనే కొంతమంది ప్రాణాలను కోల్పోయేవారు. ఎవరన్నా ఆటోలు అడిగినా సరే మీ ఊరు ఆటోలు రామనేవారు. నిజంగా ఎన్నో ప్రభుత్వాలు చూశారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం మరి అయ్యన్న గారు అంటేనే ఆశీర్వాదం, అయ్యన్న గారు అంటేనే అభివృద్ధి. ఆ అభివృద్ధి ఈరోజు నాతవరం నుంచి తాండవ వరకు చక్కని రోడ్డు వేసి మరి ప్రజలు అనేక మందిని అడవటానికి మరి మార్గదర్శిగా నిలబడ్డారు. అయ్యన్న పాత్రుడు గారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఈ ప్రజలందరూ కూడా చాలా మంది చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారికి మా ధన్యవాదాలు.